ప్రభువు నామమును కలిగిన నీవు, ప్రభువు నామమును ధరించిన నీవు, ప్రభువు నామమును భరిస్తున్న నీవు, ఆయన నామము పేరట నువ్వు అనేకులను ప్రభువు నొద్దకు నడిపించాలే తప్ప నిన్ను బట్టి దేవుని నామం ఎన్నడూ కూడా దూషించబడ్డానికి వీలు లేదు. మాదిరిగా ఉన్నామా? మనం మాదిరిగా బ్రతుకుతున్నామా? నేను చూసి ఎప్పుడైనా ఎవరైనా ఈరోజు ఏంటయ్యా యేసయ్యలా ఉన్నావు, యేసయ్యలా ప్రేమిస్తా ఉన్నావు, యేసయ్యలా క్షమించావు, యేసయ్యలా మాట్లాడుతున్నావు ఏంటి అని ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడగారు? ఎవరైనా ఎప్పుడైనా నిన్ను ఆ రీతిగా అడిగారు? ఒకసారి ఆలోచించి. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు మాదిరిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పండి? 4 సువార్తలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇప్పుడు భరత్ అన్నవాడు ఒక సువార్త, దైవజనులు ఆశీర్వాదం గారు ఒక సువార్త. నీ పేరు పెట్టుకో అక్కడ. అగస్టిన్ గారు ఒక సువార్త. అంటే నువ్వే ఒక సువార్తగా మార్చబడాలా. నువ్వు నడిచే బైబిల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను చూస్తే అనేక మంది, ఓహో వాళ్ళ క్రైస్తవులండి, వారు యేసయ్యను నమ్ముకున్నారు, వాళ్ళ క్రైస్తవులండి, వారు చేస్తున్న భక్తి లోకానికి వ్యతిరేకంగా ఉంటుంది అని ప్రభువుని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.